ఏబిఎన్ రిపోర్టర్ దారుణ హత్య. ఒక మీడియాకి సంబంధించిన వ్యక్తి ఎలా మరణించారో, అసలు హత్య వెనుక ఉన్న కారణాలేంటి? దీనికి సంబంధించి డీటెయిల్స్ ఇవ్వడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. సో వార్త. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఎలా తీసుకోవచ్చు సార్ దీన్ని? అంటే మనం చాలా రేర్ కేసెస్ లో చూస్తూ ఉంటాం. ఒక మీడియా పర్సన్, ఒక రిపోర్టర్, ఒక జర్నలిస్ట్ గాని హత్య గావించబడడం. సో దీని వెనుక ఏదైనా కుట్ర ఉందనుకోవచ్చా? అసలు ఏం జరిగిందో చెప్పండి. మామూలుగా ఇండియాలో జర్నలిస్టుల మీద అటాక్స్ అనేవి సర్వసాధారణం. ప్రపంచంలోనే మొత్తం మనకి ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ అంటారు. ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ లో మొత్తం 180 దేశాలని తీసుకుంటే అందులో 151 స్థానంలో ఉందన్నమాట ఇండియా. అంటే అంత వరస్ట్ కండిషన్ లో ఉంది. వెరీ సీరియస్ సిచ్యువేషన్ కేటగిరీలో ఇండియా ఉంది జర్నలిస్టుల మీద. అందులో కూడా గర్వకారణం మనకేంటంటే తెలంగాణ 2వ ప్లేస్ లో ఉంది ఇండియాలో. వరస్ట్ జర్నలిస్టుల మీద అటాక్లు ఎక్కువ జరిగేది ఫస్ట్ జమ్మూ కాశ్మీర్, 2వ తెలంగాణ. సో తెలంగాణలో జర్నలిస్టుల మీద ముఖ్యంగా బీఆర్ఎస్ పీరియడ్ లో చాలా పెద్ద ఎత్తున అటాక్స్ జరిగి చంపేశారు. ఈ నేపథ్యంలో మామూలుగానే సంవత్సరానికి 2-3 జర్నలిస్టుల్ని హత్య చేస్తున్నారు. ఇది మొత్తం దేశవ్యాప్తంగా అనేక మంది జర్నలిస్టుల మీద అటాక్స్ అనేవి వెరీ కామన్. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆంధ్రజ్యోతి విలేకరిని, అంటే గతంలో కూడా 2019లో తునిలో ఎస్ అన్నవరంలో సత్యనారాయణ అనే ఆంధ్రజ్యోతి విలేకరిని హత్య చేశారు. ఇప్పుడు మళ్ళీ మరోమారు ఆంధ్రజ్యోతి ఏబిఎన్ విలేకరి జగన్మోహన్ రెడ్డి, ఆయన పేరు వీకోట అంటే వెంకటగిరి కోట, దాన్ని వీకోట అని పిలుస్తారు. ఇది మండల హెడ్ క్వార్టర్ ఉండే టౌన్. ఇది చిత్తూరు జిల్లాలో ఉంటుంది. ఇందులో ఈయన సీనియర్ రిపోర్టర్ గా పనిచేస్తున్నాడు. అయితే ఈయన నిన్న తన ఫ్రెండ్ ఇంకొక విలేకరి సుబ్రహ్మణ్యం అనే అబ్బాయితో కలిసి వాకింగ్ కు వెళ్ళాడు. ఈయనకి 49 ఏళ్ళు. ఇద్దరు వాకింగ్ చేస్తున్నారు. అర్లీ మార్నింగ్ 7:30. సడన్ గా బైక్ మీద 2 వ్యక్తులు వచ్చి ఇతన్ని చంపడానికి ట్రై చేసినప్పుడు పక్కనున్న సుబ్రహ్మణ్య ఫ్రెండ్ వాళ్ళని ఆపడానికి ట్రై చేస్తే అతన్ని కూడా అటాక్ చేసి తోసేశారు పక్కకి. దాంతో ఈ విలేకరి జగన్ పరిగెత్తడానికి తప్పించుకోవడానికి ట్రై చేశాడు. 50 అడుగుల పాటు అతన్ని చేజ్ చేసి ఈ ఇద్దరిలో ఒక వ్యక్తి 17 కత్తిపోట్లు 17 సార్లు నరికి చనిపోయినాడా లేదా చెక్ చేసుకుని, చనిపోయినాడని నిర్ధారణ చేసుకుని దాని తర్వాత టాపిక్ బైక్ ఎక్కి వెళ్ళారు. అసలు ఎందుకు ఇది జరిగింది? ఎందుకంటే వీకోట, కుప్పం ఏరియాలో ఎర్రచందనం స్మగ్లింగ్ అనేది పెద్ద ఎత్తున ఉంటుంది. ఎర్రచందనం స్మగ్లింగ్ అనేది ఎక్కువగా జరుగుతుంటది ఇక్కడ. దాన్ని ఎక్స్పోజ్ చేయడం వల్లనే ఇలా చంపేశారనేది వచ్చింది బిగినింగ్ లో. అలాగే మామూలుగా ఇతను ఎవరినో బ్లాక్ మెయిల్ చేస్తుంటాడు, ఏబిఎన్ వాళ్ళంతా ఇదే పనిలో ఉన్నారని వైసీపీ వాళ్ళు కామెంట్లు మొదలు పెట్టారు. అయితే ఇప్పుడు పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో కొన్ని విషయాలు బయటకు వచ్చాయి. అది మనం చెప్పుకుందాం. ఇక్కడ ఏంటంటే ఇది ఎర్రచందనం కూడా ఉంది, దీంట్లో లింక్ అయింది. బట్ ప్రధానమైంది వ్యక్తిగత కక్షగా అని చెప్పుకోవచ్చు. ఇతన్ని చంపింది తమీం అలియాస్ మహబూబ్ బాషా అనే ఒక ముస్లిం కుర్రాడు ఇతన్ని చంపింది. రెండో వ్యక్తి వాళ్ళ బావమరిది సుబాని. ఇతని మీద, ఈ తమీం అనే అతని మీద మొత్తం 20 కేసులు ఉన్నాయి. అతను రౌడీ షీటర్ కూడా ఓపెన్ చేశాడు, రౌడీ షీట్ కూడా. వీళ్ళ బావ మీద కూడా 3 కేసులు ఉన్నాయి, సుబాని మీద. అయితే ఈ తమీంకి ఈ జర్నలిస్టు జగన్ కి గొడవలు ఏంటి అనేది చూసినప్పుడు 2024లో వీకోటలో ముస్లిం హిందువుల మధ్య గొడవలు జరిగాయి. గొడవలు జరిగినప్పుడు ఇతను మసీదు వీధిలో ఉంటాడనమాట ఈ అబ్బాయి తమీము. సో ఈ అల్లర్లకు కారణము తమీమే అనే విషయాన్ని ఇతను పోలీసులకి ఇన్ఫార్మ్ చేశాడు. ఎవరు? జగన్ అనే విలేకరి. మొత్తం ఈ అల్లర్లకి పెద్ద ఎత్తున అల్లర్లు జరిగి అక్కడ బస్సుల్ని, దుకాణాలని ధ్వంసం చేశారనమాట. అప్పుడు 144 సెక్షన్ కూడా పోలీసులు పెట్టారు 2024 సెప్టెంబర్లో. ఈ అల్లర్లకంతా ప్రధాన కారకుడు తమీం అనే విషయాన్ని జగన్ పోలీసులకు చెప్పాడు. దాంతో పోలీసులు తమీంని అరెస్ట్ చేసి అతని మీద రౌడీ షీట్ ఓపెన్ చేసి జైలుకు పంపించారు. దాని తర్వాత అతను బయటకు వచ్చి కర్ణాటకకి వెళ్ళిపోయాడు. ఎందుకంటే వీకోట, కుప్పం ఏరియా అంతా ట్రై స్టేట్ జంక్షన్ అంటారు. అంటే ఇటు అటుపక్క కర్ణాటక, ఇటుపక్క తమిళనాడు ఉన్న ఏరియా అనమాట.
సో దాంతో ఇతను కోలార్ వెళ్ళిపోయి అక్కడ మటన్ షాప్ పెట్టుకొని నడుపుతున్నాడు. ఓకే. అయితే అక్కడ ఏమైందంటే గాంజా కేసులో బెంగళూరు పోలీసులు వీకోటకు వచ్చారు. అంటే Okay. బెంగళూరులో ఆ ఏరియాలో గాంజా చేస్తున్న వాళ్ళల్లో వీకోట్లో కూడా కొంతమంది ఉన్నారనే ఇన్ఫర్మేషన్తో వీకోట్కి వస్తే అప్పుడు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి ఈ తమీము ఈ దీంట్లో ఉన్నాడు, తమీం ఈ గాంజా సప్లై బ్యాచ్ లో ఉన్నాడని చెప్పి మళ్ళీ తమీము గురించి ఇన్ఫర్మేషన్ బెంగళూరు పోలీసులకు ఇచ్చారు. దాంతో బెంగళూరు పోలీసులు మళ్ళీ తమీంని అరెస్ట్ చేసి మళ్ళీ జైలుకి పంపించారు. అంటే 2 సార్లు నన్ను జగన్ అనేవాడు జైలుకి పంపించాడు, కారణం జగనే, జగన్ వల్లనే నా మీద రౌడీ షీట్ ఓపెన్ చేశారు అని కక్ష పెట్టుకున్నాడు తమీం. సో కక్ష పెట్టుకొని జైల్లోనే ప్లాన్ చేసుకున్నాడు. జైల్లో 1 month జైల్లో ఉన్నాడు. సో జైలు నుంచి వెళ్ళిందే ఫస్ట్ వీడిని చంపేయాలి అని ఒక కక్ష పెట్టుకొని జైల్లో ఏం ఖాళీగా ఉంటది కదా, జైల్లో టైం ఫ్రీగా ఉంటది కాబట్టి అలాగే జైల్లో ప్లాన్ చేసుకున్నాడు. దాన్ని బావ చూడడానికి వచ్చినప్పుడు బావకు చెప్పాడు, నువ్వు ఈ లోపల కొంత రెక్కీ చేయరా వాడి గురించి, వాడు డైలీ రొటీన్ ఎలా ఉంటది మొత్తం స్టడీ చేయి, వాడిని ఎక్కడ చంపొచ్చు ఏంటని. సో సుబాని ఇతని మీద కొంత నిఘా పెట్టి స్టడీ చేశాడు. ఇతను రోజు వాకింగ్కి వెళ్తాడనే విషయం అర్థమైంది. వాకింగ్కి వెళ్తాడు, ఫ్రెండ్ ఒకటితోనే వెళ్తాడు, ఒక్కోసారి ఒకడే కూడా వెళ్తాడని. సో అలాగా ఇతను బయటకు వచ్చినాక మొత్తం ఇతని వివరాలు ఈ తమీంకి అందించాడు. సో తమీం మొన్న ప్లాన్ చేసుకొని అతన్ని అటాక్ చేయాలని డిసైడ్ అయ్యి, అతను ఆల్రెడీ మటన్ కొట్టు నడుపుతున్నాడు కాబట్టి అతని దగ్గర మటన్ నరికే పెద్ద కత్తి ఉంటది కదా, ఆ కత్తి తీసుకొని, అదైతే బాగా ఇమీడియట్ గా పెద్ద వెయిట్ పడుతుంది మామూలు కత్తుల కంటే అని చెప్పి అతనికి పైగా రోజు అదే పనిలో ఉన్నాడు కదా, నరకడం అంటే ఎట్లా నరకాలి మొత్తం తెలుసు కాబట్టి అతను ఆ కత్తి తీసుకొని ఇతన్ని సుబాని బైక్ లో వచ్చి, సో అతన్ని ఈజీగా, ఎందుకంటే ఆ స్పాట్ లో పెద్ద అడ్డంకి లేదు, ఆ 7:30 టైంలో పెద్ద రద్దీ లేదు అది, సో అక్కడ ఈజీగా టార్గెట్ ఉంటుందని చెప్పి అటాక్ చేసి అతన్ని అతి దారుణంగా 17 కోట్లు పొడిచి చంపేశారు అనమాట. దాని తర్వాత పోలీసులు ఇప్పుడు ఈ తమీం కోసం వెతుకుతున్నారు, ఇంకా దొరకలేదని చెప్తున్నారు. అలాగే ఇతనైతే పలమనేరు గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లి పోస్ట్ మార్టం అవన్నీ చేశారు, సీసీటీవీ ఫుటేజ్ అన్ని కలెక్ట్ చేశారు. కేసును అయితే స్ట్రాంగ్ గా చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. తమీం మళ్ళీ జైలుకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే తమీంకి ఇవన్నీ తెలుసు, అంటే ఒకసారి జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళకే ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఇతను పైగా చాలా సార్లు జైలుకి వెళ్ళి వచ్చాడు. ఈ సిస్టమ్స్ అంతా ఎలా పనిచేస్తాయి అతనికి ఒక నాలెడ్జ్ ఉంది. ఏమవుతుంది, నన్ను రౌడీ షీటర్ గా మార్చేసిన ఈ జర్నలిస్ట్ ని చంపేస్తే మహా అంటే నేను ఇంకొక 1 నెలలో 2 నెలల్లో జైల్లో ఉంటా, బెయిల్ వస్తుంది, బెయిల్ వచ్చినాక మళ్ళీ డీల్ చేసుకుందాంలే అన్న ఒక ముందే ప్రీ ప్లాన్డ్ తో అతను డిసైడ్ అయినట్టుగా మనకి అర్థమవుతుంది. ఎందుకంటే ఇట్లాంటి మర్డర్లంతా కూడా జనరల్ గా ఏమవుతుందంటే అది జరిగినప్పుడు సెన్సేషన్ అవుతుంది, దాని తర్వాత ఇంకా బయటకి ఏమి ఉండదు, ఇంకా కోర్టులు, పోలీస్ స్టేషన్, లాయర్లు దీని మీద డిపెండ్ అవుతాయి శిక్షలు పడేవి. కాబట్టి శిక్షలు పడే కన్విక్షన్ రేట్ చాలా తక్కువ కాబట్టి ఈ జరిగినాక ఎట్లాగో పట్టుబడతామని అందరికి తెలుసు, ఇతనికి కూడా తెలుసు, అనేక సార్లు జైలుకి పోయి చేశాడు కాబట్టి అతనికి భయం అనేది పోయింది, సిస్టమ్స్ ఎలా పనిచేస్తాయి ఏంటి తెలిసిపోయింది కాబట్టి దానికి రెడీ తన కక్ష తీర్చుకోవడానికి చేశాడు. అంటే జనరల్ గానే ఈ ఏరియాలో ఎక్కువగా ఎర్రచందనం స్మగ్లర్లు విలేకరుల మీద దాడులు చేస్తుంటారు. ఎందుకంటే విలేకరులకి గ్రామాల్లో పట్టు ఉంటుంది కాబట్టి ఎవరెవరు ఎక్కడ స్మగ్లింగ్ చేస్తున్నారు ఇవన్నీ వాళ్ళకి నెట్వర్క్ ఉంటుంది. వీళ్ళు ఒక్కోసారి పోలీసులకు ఇన్ఫార్మర్లుగా కూడా పనిచేస్తూ ఉంటారు ఎవరు, ఈ లోకల్ విలేకరులు. సో అంటే పోలీసులకు ఇన్ఫార్మ్ చేయడం, ఎందుకంటే పోలీసులకు తెలియని చాలా నెట్వర్క్స్ వీళ్ళకి తెలిసి ఉండే అవకాశాలు ఉంటాయి. విలేకరులకి లోకల్స్ ఉంటారు, వీళ్ళకి నెట్వర్క్ బలంగా ఉంటది. అలాగా ఈ జగన్ అనే వ్యక్తి కూడా ఈ తమీముని పట్టించడంలో, క్రైమ్ సంబంధించి పోలీసులకు హెల్ప్ చేయడంలో ఇతను గట్టిగా నిలబడ్డాడు. అదే అతని ప్రాణాలు చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. దీన్ని బట్టి ఏంటంటే రూరల్ స్థాయిలో విలేకరులు క్రిమినల్స్ తో డీల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందనే విషయం ఈ కేసు నుంచి మనకు అర్థమవుతుంది. రైట్, థ్యాంక్ యూ సార్.